అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే పద్యాలలో ఒకటైన వృత్త పద్యాలలో ఒకటైన ఉత్పలమాల పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఉత్పలమాలలో బ ర న బ బ ర వ అనే 7 గణములు వరుసగా వచ్చినవి ఎంచుకోండి. 1 2 3 4 5 6 7 7 గణములు వరుసగా వచ్చును. గణములు ఓకేనా. తర్వాత దీనిలో ఏముంటుంది, 1వ అక్షరానికి తర్వాత 10వ అక్షరానికి ఇక్కడ 3 4 5 4 5 6 7 8 9 10 1 10 అక్షరాలకు యతి చెందును. అక్షరాలకు ఏం చేస్తుంది, యతి చెందుతుంది, యతి చెందును. తర్వాత ఏమిచ్చినారు, దీంట్లో ఎన్ని పాదాలు ఉంటాయి, 4 పాదములు ఉండును, 4 పాదాలు ఉండును. తర్వాత 4 పాదాలు ఉండును. తర్వాత ఏమిచ్చినారు దీంట్లో అంటే పద్య లక్షణాలు. పద్య లక్షణాలు ఏమిచ్చినారు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం పద్య లక్షణాలు తెలుసుకుందాం. పై పద్యపాదం ఉత్పలమాల వృత్తమునకు చెందినది, ఉత్పలమాల వృత్తమునకు చెందినది. తరువాత దీని యందు బరనబ బరవ అనే ఎన్ని గణాలు, ఇవి 7 గణములు వరుసగా వచ్చును. 7 గణములు, 7 గణములు ఏంటివి, బ ర న బ బ ర వ అనే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత ఇక్కడ చూడండి మా, ఈ ఉత్పలమాలలో ఏముంటాయంటే ఉత్పలమాల వృత్తమునకు చెందినది పద్యము. దీనిలో బరనబ బరవ అనే 7 గణములు వరుసగా వచ్చును. ఇందులో ప్రతి పద్యములో ఏమంటాం మనము, పాదాలు అని అంటాం కదా. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండును. 20 అక్షరాలు ఎట్లా అంటే చూద్దాం, ఎంచుకుందాం. ఇప్పుడు మనము 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి చెందుతుందని తెలుసుకున్నాం కదా, యతి చెందును కదా. తర్వాత 1 తర్వాత 10 అక్షరాలకు యతి చెందుతుంది. ఇక్కడ నా ఉంది కదమ్మా, నా తర్వాత నమ్ సంబంధించినటువంటి. తర్వాత ఏమున్నాయి దీనిలో, బ ర బ బ ర న బ బ ర వ అనే ఎన్ని గణాలు, 7 గణములు వరుసగా వచ్చును. టోటల్ అక్షరాలు ఎంచుకుందాం. ఇప్పుడు ఎన్ని 20 అక్షరాలు ఉంటాయన్నారు కదా, ఇవి గణాలు ఎంచుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 20 అక్షరములు ఉన్నవి. 20 అక్షరాలు ఉండును, 20 అక్షరాలు ఉండును. తర్వాత ఏమిచ్చినారు ఇక్కడ చూడండి, 20 అక్షరాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఎన్నో దానికి యతి చెంది 1 10 యతి అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఎన్ని లైన్లు ఉంటాయి ఉత్పలమాలలో అంటే, పద్యంలో లైన్లను ఏమంటారంటే పాదాలు అంటారు. ఎన్ని పాదాలు ఉంటాయి ఉత్పలమాల పద్యంలో అంటే 4 పాదాలు ఉంటాయి. మీరు ఏ పాదం తీసుకొని ఘన విభజన చేసినా సేమ్ ఇవే లక్షణాలు వస్తాయి. తర్వాత ప్రాస నియమము కలదు. ఇక్కడ ప్రాస నియమము అంటే ఏంటంటే, ప్రాస అంటే పద్యంలో లైన్లు ఉంటాయి కదా, దానిని ఏమంటారు, పాదాలు అంటారు. 1వ అక్షరం కాకుండా 2వ అక్షరాన్ని, పద్యంలో ఉండే 2వ అక్షరాన్ని ఏమంటారంటే ప్రాస అని అంటారు. అక్షరాన్ని ఏమంటారు, ప్రాస అని అంటారు. అర్థమవుతమ్మా. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్